ఓం సాయిరామ్. మన బాబా ఆశీస్సులతోటి అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మన బాబా గారు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారండి. ఎప్పుడూ కూడా బాబా నామాన్ని జపిస్తూ ఉండాలి. మనం ఎంత కష్టాల్లో ఉన్నా సరే మనల్ని ముందుకు నడిపిస్తాడు బాబా. మనల్ని ఆదుకుంటూ ఉంటారు. బాబా దీవెనలు మనపై ఎప్పుడూ ఉంటాయి. బాబా నామమే మనకి కల్పవృక్షం. కోరిన వరాలను ఇస్తుంది మన బాబా నామం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బాబా ఆశీస్సులు అయితే మనకి ఎప్పుడూ ఉంటాయండి. అయితే ఈరోజు వీడియోలో బాబా ముందు ఒక టెంకాయ అయితే ఉంది. బాబా నామాన్ని స్మరిస్తూ ఆ టెంకాయని తాకండి ఫ్రెండ్స్. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో బాబా గారైతే చెప్పబోతున్నారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్. బాబా గారి మీద భక్తి ఉన్నవారు తప్పకుండా బాబా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసు చాలా సున్నితమైన మనసమ్మా. ఎప్పుడూ కూడా నలుగురికి సహాయపడాలి అని ఆలోచిస్తూ ఉంటావు. ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తావు. దీనికి నిదర్శనం నేనే తల్లి. ఎలా అంటే, నేను నీ ఇంటికి 3 సార్లు వచ్చాను. నీ ప్రవర్తనని చూశాను. నా మనసుకి చాలా ఆనందం కలిగిందమ్మా. నేను ఆ రోజు నా భక్తులు 3 ఇళ్ళకి వెళ్ళాను. వెళ్ళిన చోటల్లా నాకు నిరాశే కలిగిందమ్మా. చివరికి నీ ఇంటి దగ్గర నాకు ఆనందం కలిగింది బిడ్డ. కాదనకుండా సహాయం చేశావు. నా కడుపు నిండింది బిడ్డ. నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానమ్మా. నీ ఇంటినంతా కూడా నేను పరీక్షించాను. నీ ఇంటి ప్రాంగణంలో ఒక అరటి చెట్టు నాటు తల్లి. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు బిడ్డ. ఇంకొక విషయం ఏమిటి అంటే, నీ మొహంలో ఏదో నిరాశ కనిపించిందమ్మా. అది నేను గమనించాను. అది తొలగిపోయే సమయం కొద్ది రోజుల్లోనే ఉందమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా దిగులు పడవద్దు. నీ సమస్య తీరిపోయే సమయం ఆరంభమైందమ్మా. ఈ టెంకాయలో నీరులాగా నీ మనసు స్వచ్ఛమైనది. నీ కష్టాలు నేను తొలగిస్తానమ్మా. నన్ను నమ్ము. నిన్ను వెంటాడుతున్న గ్రహస్థితి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. దానికి అన్ని ఏర్పాట్లు నేను సిద్ధం చేశానమ్మా. అప్పటి నుంచి నీ జీవితంలో కొత్త మలుపు మొదలవుతుంది. నీ మనసులో దేని గురించైతే నిరాశ చెందుతున్నావో అది తొలగిపోతుందమ్మా. నువ్వు ఏ పని తలపెట్టినా అది విజయవంతమవుతుంది. నీకు ఆదాయం పెరుగుతుంది. నీ భాగస్వామితో కలిసి నా దర్శనానికి వస్తావు తల్లి. నీకు అనుకోని వ్యక్తి ద్వారా సహాయం అందుతుంది. నీ బిడ్డలు ఎంతో అదృష్టవంతులు, జ్ఞానవంతులు, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటారమ్మా. మీకు వారి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మంచి గుర్తింపు వస్తుంది. మీరు మీ బంధువుల ద్వారా ఎలా అవమానించబడ్డారో వారే మీ దగ్గర సహాయం పొందే రోజులైతే రాబోతున్నాయమ్మా. ఇక మీదట పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా. సాయంత్రం సమయంలో తప్పకుండా పూజా గదిలో దీపారాధన చేస్తూ ఉండు తల్లి. నీ ఇంట్లో ప్రతి శుక్రవారం, గురువారము 4 మూలలా కూడా పచ్చకర్పూరాన్ని కొంచెం కొంచెం జల్లుతూ ఉండమ్మా. నా విభూతిని ధరిస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ప్రతి శుక్రవారం, మంగళవారం ఒక నిమ్మకాయని నీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి పడవేసే తల్లి. ఎందుకు చెబుతున్నాను అంటే, నీ ఎదుగుదలను చూసి వారవలేని కళ్ళు నీ ఇంటి మీద పడుతున్నాయమ్మా. ఆ కళ్ళు చాలా ప్రమాదకరమైనవి. మనసు చాలా ప్రమాదకరంతో కూడుకున్న కళ్ళు. అందువలన కొంచెం నువ్వు జాగ్రత్త వహించాలమ్మా. నేను చెప్పిన నియమాలు పాటించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. ఈ బాబా నీకు తోడు ఉండగా నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. సమస్తం సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.